టేస్ట్ విషయం ఎలా ఉంటుందో తెలియకపోయినా కొన్ని కొన్ని చూడగానే నోరు ఊరిపోతుంది కదా. నిగనిగలాడుతూ చూడడానికి సేమ్ పప్పాయ ముక్కలాగుండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి చూసేద్దామా. క్యారెట్ ని నీట్ గా వాష్ చేసి పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్సీ పట్టేసుకోవాలి. దాన్ని ఒక స్ట్రైనర్ లో వేసి పల్ప్ సపరేట్ చేసుకొని ఆ పల్ప్ ని మనం కావాలి అంటే చపాతీ పిండిలో వేసి కలుపుకొని చపాతీలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ జ్యూస్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అలాగే పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్, అలాగే కలకండ మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ కప్పు వరకు వేసేసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూనే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. అది కొంచెం చిక్కబడిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకున్నాము అంటే కేక్ లా వస్తుంది.